నమస్కారం, మనో కథలకు స్వాగతం. ఈరోజు మనం గన్నవరపు నరసింహమూర్తి గారు రచించిన పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం కథా సంపుటిలో నుంచండి అగాధమౌ జలనిధిలోన కాణిముత్యం లాంటి కథని విందామండి. కథ పేరు అగాధమో జలనిధిలోన. ఇక నరసింహమూర్తి గారి గురించి చెప్పాలంటే వారు ఎంటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేశారండి. ఇప్పుడు ప్రస్తుతం విశాఖపట్నంలో ఉంటున్నారు. రిటైర్ అయ్యారనుకుంటాను. రైల్వేలో జాయింట్ మేనేజర్గా పనిచేశారు. ఇక వీరి సాహితీ ప్రస్థానానికి వస్తే ఇప్పటి వరకు 720 కథలు, 36 నవలలు రాశారు. సుమారు 25 కథలకు 6 నవలలకు బహుమతులు వచ్చాయి. ఇక ప్రచురణ విషయానికి వస్తే గంధం చెట్టు, తూర్పు పడమర, ఉడతా భక్తి, గాలివాన, వీణావేదనం, గమ్యం, అక్షరాభ్యాసం, మట్టి వాసన అనే 8 కథా సంపుటాలు ప్రచురించారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం 9వ కథా సంపుటి. ఇప్పుడు నేను అందులోంచి కథ చదువుతున్నానండి. ఇక ఈ కథలన్నీ వివిధ దిన, వార, మాస పత్రికలో ప్రచురింపబడి పాఠకాదరణ పొందినవే కావడం విశేషం. ఇక కథలోకి వెళ్తున్నానండి. సంధ్యా సమయం. సూర్యుడు పడమరలోకి జారిపోతున్నాడు. చీకటి వెలుగుని పారద్రోలడానికి విశ్వప్రయత్నం చేసి సఫలీకృతమవుతోంది. గోధూళి వేళ కావడంతో పశువులు ఇంటికి చేరుకుంటున్నాయి. పక్షులు అరుస్తూ గూళ్లకు మరలుతున్నాయి. దూరంగా ఎక్కడి నుంచో తీతువు వికృతంగా అరుస్తోంది. ఆ అరుపు చెవులకు భయంకరంగా సోకడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు శ్రీధర్. గదంతా చీకటి పరుచుకొని ఉంది. పిట్టల అరుపులు తప్ప అంతా నిశ్శబ్దం. అది డాబా మీద ఒంటరి గది కావడంతో నిర్మానుష్యంగా ఉంది. కళ్ళు నులుముకుంటూ చుట్టూ చూశాడు. గోడకి నిచ్చెన, ఎదురుగుండా కొక్కానికి వేళ్లాడుతున్న ఉరుతాడు, కింద స్టూలు, పక్క టేబుల్ మీద నిద్ర మాత్రల డబ్బా. వాటిని చూడగానే అతనికి ఆందోళన మొదలైంది. అసలు ఏం జరిగింది? ఎంత ప్రయత్నించినా ఏం జరిగిందో అర్థం కావడం లేదు. ఆలోచిస్తూ ఉంటే తల వేడెక్కిపోతోంది. ఒక్కసారిగా లేచి కిటికీలోంచి చూశాడు. అప్పుడే వీధి లైట్లు వెలగడంతో వెలుగుపరుచుకొని వీధంతా నిర్మానుష్యంగా కనిపిస్తోంది. అదేంటి వీధంతా నిర్మానుష్యంగా ఉంది అంటే తన ఊళ్ళోనే ఉన్నాడా? ఆలోచనల హోరు మళ్ళీ మొదలైంది. చేతి వేళ్లతోటి నుదుటి మీద కణతలను గట్టిగా నొక్కుకున్నాడు శ్రీధర్. దాహం బాగా వేస్తుండడంతో సీసాలోని నీళ్లు తాగాడు. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. అసలు ఏం జరిగింది? తను ఎప్పుడు పట్నం నుంచి తన పల్లె వచ్చాడు? అమ్మేది? ఎదురుగుండా తాడు, కింద స్టూలు ఏమిటి? ఆ నిద్ర మాత్రలేమిటి? కొంప తీసి తన ఆత్మహత్యకు ప్రయత్నించాడా? అయితే మరి నిద్ర ఎలా వచ్చింది? మళ్ళీ ఆలోచనల హోరు. అతను స్టూలుని కిటికీ దగ్గరికి లాగి వీధిలోకి చూస్తూ కూర్చున్నాడు. అప్పుడప్పుడు కొందరు మనుషులు కనిపిస్తున్నారు. మధ్యలో పశువులు, ఇంటికి తిరిగి వస్తున్న రైతులు, ఎదురుగుండా ఆకాశంలో చంద్రవంక, దాని చుట్టూ మిలమిలా మెరుస్తున్న నక్షత్రాలు. రాను రాను అతనికి ఏం జరిగిందో గుర్తుకు రాసాగింది. ఉదయం అతను తన ఊరొచ్చాడు. అమ్మ తనని చూసి ఆశ్చర్యపోవడం మదిలో మెదిలింది. అనుకున్న ప్రకారం జరిగితే ఈ పాటికి తను చనిపోయి ఉండేవాడు. ఆ విషయం గుర్తుకు రాగానే అతని శరీరం జలధరించింది. ఎదురుగుండా ఉరితాడు మృత్యు పాసంలా కనిపిస్తూ భయం కొలుపుతోంది. ముందుగానే తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకోవడం వల్ల ఆ తాడుని నిచ్చెన సాయంతో ఎక్కి ఖాళీగా ఉన్న ఫ్యానుకు వేలాడదీసి కింద స్టూల్ పెట్టాడు. ఒకవేళ ఉరివేసుకోవడం కుదరకపోతే ప్రత్యామ్నాయంగా నిద్రమాత్రలు తెచ్చుకున్నాడు. అందుకే త్వరగా భోంచేసి ఎవరూ ఉండరని మేడ మీద ఉన్న గదిలోకి వచ్చాడు. తన ఇంటర్ నుంచి ఈ గదిని చదువు కోసం వాడుకునేవాడు. అతను ఎప్పుడు పల్లెకొచ్చినా ఈ గదిలోనే ఎక్కువగా గడుపుతుంటాడు. అతని తల్లి పార్వతి ఎప్పుడు ఆ గదికి రాదు. ఆ ధైర్యంతోనే అతను ఆ గదిని ఎంచుకున్నాడు. తను ఉదయం ఇంటికి వచ్చినప్పుడు ఎంత త్వరగా చనిపోదామా అన్న ఆరాటం ఉండేది. అందుకే తల్లితో ఎక్కువ మాట్లాడకుండా స్నానం చేసి భోంచేశాడు. భోంచేయకపోతే అడగడానికి అమ్మ గదిలోకి వస్తుందని ఇష్టం లేకపోయినా తినేసి మేడ మీదకి వచ్చాడు. ఎవరైనా వస్తారేమోనని తలుపు వేసి స్టూల్ ఎక్కి తాడిని హుక్కుకి వేలాడదీశాడు.
ఆ సమయంలో ఫోన్ రావడంతో కిందకి దిగి ఫోన్లో మాట్లాడి ఆలోచనల్లోకి, తర్వాత నిద్రలోకి జారుకున్నాడు. బహుశా చావంటే ఉన్న బెంగ అతన్ని నిద్రపోయేటట్లు చేసిందేమో. ఆలోచనల్లోంచి తేరుకున్నాడు శ్రీధర్. ఇంతకీ ఆ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది? బహుశా ఫోన్ రాకుండా ఉండి ఉంటే తను ఈ పాటికి చనిపోయి ఉండేవాడేమో. మళ్ళీ అతను వీధిలోకి చూశాడు. ఇప్పుడు వీధంతా నిర్మానుష్యంగా ఉంది. చీకటి పూర్తిగా ఆక్రమించేసి నిశ్శబ్దం ఆవరించింది. మళ్ళీ గది వంక చూశాడు. ఎదురుగుండా గోడకి నిచ్చెన. దాన్ని చూడగానే వైకుంఠపాళి గుర్తుకొచ్చింది. అందులో నిచ్చెనలు పైకి వెళ్ళడానికి, పాములు కిందకి దిగడానికి ఉంటాయి. నిచ్చెన అంటే సోపానం, పైకి వెళ్ళడానికి ఉపయోగపడే సాధనం. జీవితంలో కూడా ఎదగడానికి నిచ్చెన లాంటి అవకాశాలు కావాలి. తనకు అలాంటి నిచ్చెనలు దొరకలేదు. కాబట్టే సమస్యలనే పాముల నోట్లో పడి జీవితంలో ఓడిపోయాడు. నిచ్చెన, దాన్ని చూస్తుంటే అతనికి ఎప్పుడో తన మాస్టారు చెప్పిన మనము పైమెట్లు ఎక్కడానికి పనికొచ్చే నిచ్చెన మన అంతిమయాత్రకి కూడా పనికొస్తుంది అన్న వాక్యం గుర్తొచ్చి ఒళ్ళు గగుర్పొడిచింది. అంటే తాను ఆ నిచ్చెనని పాడెక్కడానికే ఉపయోగించాడన్నమాట. మళ్ళీ ఆలోచనల హోరు మొదలైంది. అతని ఆలోచనలు గతం వైపు మళ్ళాయి. శ్రీధర్ తండ్రి ఓ సన్నకారు రైతు. కొడుకుని ఎంతో కష్టపడి చదివించాడు. తనకున్న 5 ఎకరాల్లో 3 ఎకరాలు అమ్మి కొడుకుని ఇంజనీరింగ్ చదివించాడు. శ్రీధర్ కష్టపడి చదివి ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు. ఆ తర్వాత ఉద్యోగాల వేట కోసం హైదరాబాద్ వెళ్ళాడు. ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు అతనికి కావ్య పరిచయమై అది ప్రేమగా పరిణామం చెందింది. ఉద్యోగాలు రాగానే పెళ్లి చేసుకుందామని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. కానీ హైదరాబాద్లో 2 ఏళ్లున్న శ్రీధర్కు కావ్యకు ఉద్యోగాలు రాలేదు. కావ్య ప్రేమ విషయం తెలిసి ఆమె తండ్రి రఘునందనరావు ఆమెని మందలించాడు. అతను పారిశ్రామికవేత్త. తన కూతురు ఒక సామాన్య రైతు కొడుకైన శ్రీధర్ని ప్రేమించి పెళ్లి చేసుకోబోవడాన్ని అతను జీర్ణించుకోలేకపోయాడు. వెంటనే కూతుర్ని విశాఖ పిలిపించి ఇంట్లో కట్టడి చేశాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీధర్తో ఆమె వివాహాన్ని ఒప్పుకోనని స్పష్టం చేశాడు. కొద్ది నెలల తర్వాత ఆమె వివాహాన్ని అమెరికాలో డాక్టర్గా పనిచేస్తున్న కిషోర్తో నిశ్చయించాడు. ఈ వార్త శ్రీధర్కి తెలిసి ఆందోళన చెందాడు. కావ్యని కలుద్దామని ఎంత ప్రయత్నించినా కుదరలేదు. ఇంతలో పులి మీద పుట్రలా అతని తండ్రి సత్యం మరణించాడు. అప్పుల వాళ్ళు బాకీలు తీర్చమని ఒత్తిడి చేయసాగారు. ఇలా నలువైపుల నుంచి శ్రీధర్ మీద సమస్యలు దాడి చేయడంతో అతను ఉక్కిరి బిక్కిరయ్యాడు. ఏం చెయ్యాలో తోచలేదు. ఒక పక్క నిరుద్యోగం, ఇంకో పక్క కావ్యతో విఫలమైన ప్రేమ, మరో పక్క తండ్రి మరణం, ఆర్థిక బాధలు. ఇలా సమస్యల ముప్పేట దాడిలో చిక్కుకొని మానసికంగా బలహీనపడ్డాడు. ఏం చేయాలో దారి తోచక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని తన పల్లెకి వచ్చాడు. కొద్దిసేపటికి ఆలోచనల్లోంచి బయటకు వచ్చాడు శ్రీధర్. ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు. ఉదయం వచ్చినప్పుడున్న ఆవేశం ఇప్పుడు అతనిలో లేదు. ఉదయం ఎంత త్వరగా ఇంటికొచ్చి ఆత్మహత్య చేసుకుందామా అన్న ఆలోచనతో వచ్చాడు. కానీ 5 గంటల తర్వాత ఇప్పుడు ఆ పరిస్థితి లేదు సరికదా. చావంటే భయం వేస్తోంది. ఉదయం అతని ఆలోచనలో తెగింపు కనిపించింది. కానీ ఇప్పుడు బతకాలన్న ఆశ బయలుదేరింది. అయినా సరే అతను ఒక నిర్ణయానికి వచ్చి కుర్చీలోంచి లేచి వేళ్లాడుతున్న తాడు దగ్గరికి వచ్చాడు. మనుషుల ప్రాణాలను నిర్దయగా తీసివేసే యమపాసంలా కనిపిస్తోంది అది. కాసేపు దానివైపు చూసి స్టూల్ ఎక్కుతుండగా తలుపు చప్పుడైంది. వెంటనే పరుగున తలుపు దగ్గరికి వచ్చి అక్కడ కాసేపు నిలబడ్డాడు. నిశ్శబ్దం, ఏ అలికిడి లేదు. కాసేపు నిలబడి తలుపు తీశాడు. బయటకొచ్చి చుట్టూ చూశాడు. మెట్ల వైపు దృష్టి పెట్టాడు. ఎవ్వరూ లేరు. నిర్మానుష్యంగా ఉంది. ఎవరైనా తలుపు కొట్టారా లేక తన భ్రమ? కొద్దిసేపు అక్కడే నిలబడి లోపలికొచ్చి మళ్ళీ తలుపు వేశాడు. అతనికి ఎందుకో ఇప్పుడు గుండెదడ మొదలైంది. తన గుండె శబ్దం తనకే స్పష్టంగా వినిపిస్తోంది. ఎవరు ఆ తలుపు కొట్టారు? కొంపతీసి మృత్యుదేవత కాదు కదా. అయినా తాను తొందరపడి తలుపు తీశాడు. అలా తీయకుండా ఉండవలసినది. మళ్ళీ ఆలోచనల హోరు మొదలైంది. బ్రతికి మాత్రం తను ఏం చేయగలడు? తనకు అన్ని దారులు మూసుకుపోయాయి. ఇక మరణమే శరణం. ఆ ఆలోచన రాగానే మళ్ళీ స్టూల్ దగ్గరికి వెళ్ళాడు. యమపాసం అతన్ని ఆహ్వానిస్తున్నట్లు కనిపిస్తోంది.
గదంతా నిశ్శబ్దం. మళ్ళీ దూరంగా తీతువు అరుపు గుండె లదిరేలా వినిపిస్తోంది. దాంతో మళ్ళీ గుండెదడ మొదలైంది. లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ గుండె చప్పుడు చెవుల్లో స్పష్టంగా వినిపిస్తోంది. ఇంతలో మళ్ళీ తలుపు చప్పుడైంది. దడ్ 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 తలుపు చప్పుడు, లబ్ డబ్ గుండె సవడి రెండూ మిళితమై అపశృతిలా వినిపిస్తున్నాయి. ఆ నిశ్శబ్ద వాతావరణం చూస్తుంటే శ్రీధర్కి ఏదో కీడు జరగబోతోందన్న సంకేతం కనిపించింది. ఈసారి మాత్రం తలుపులు తీయకూడదని నిర్ణయించుకుని కొద్దిసేపు అక్కడే నిలబడ్డాడు. కానీ మళ్ళీ తలుపు చప్పుడు ప్రారంభమైంది. ఈసారి నిర్విరామంగా అతనికి అలజడి మొదలైంది. అతని మనసు డోలాయమానంలో పడింది. తలుపు తీయాలా వద్దా, ఏం చేయాలో నిర్ణయించుకోలేకపోతున్నాడు. కానీ అది నిర్విరామంగా కొనసాగుతుండడంతో పరిగెత్తి కిటికీలోంచి చూశాడు. మెట్లు ఖాళీగా కనిపించాయి. అయినా తలుపు చప్పుడవుతోంది. ఎవరు? అలా ఆలోచిస్తున్న సమయంలో శ్రీధర్ తలుపు తీ అన్న మాటలు ఆ తలుపు చప్పుడుతో కలిసిపోయి వినిపించాయి. అతనికి ఆ పిలుపుతో భయం మరింత పెరిగింది. ఏం చేయాలో తెలియడం లేదు. తలుపు మరింత గట్టిగా కొడుతున్నారు. శ్రీధర్, శ్రీధర్ తలుపు తీయి. ఒక పక్క ఎడతెగిన ఆలోచనలు, ఇంకో పక్క తలుపు చప్పుడు, మరో పక్క గుండె శబ్దం. మెదడులో హోరు మొదలైంది. అతనికి ఏం చేయాలో తోచడం లేదు. రాను రాను తలుపు చప్పుడు ఆలోచనల్ని డామినేట్ చేస్తోంది. అతను తాడును తీసి పక్కకు విసిరేసి తలుపు తీశాడు. ఎదురుగా కావ్య నిలబడి ఉంది. తలుపులు అంతలా కొడుతున్నా తీయవేమిటి? నువ్వేం చేస్తున్నావు అని భయపడిపోయాను తెలుసా అంది కావ్య లోపలికి వస్తూ. కావ్యని చూడగానే అతని మస్తిష్కం మొద్దుబారిపోయింది. ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. ఆమెకు మంచినీళ్ళ సీసా మూత తీసి ఇచ్చాడు. ఆమె నీరు తాగుతూ కుర్చీలో కూర్చుని చెప్పడం మొదలుపెట్టింది. నాన్న మన పెళ్ళికి ఒప్పుకోకపోవడంతో నాకేం తోచలేదు. నిన్నెలా కలవాలో అర్థం కాలేదు. ఈలోగా నాన్న నా పెళ్ళి ఇంకొకరితో నిశ్చయం చేయడంతో నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. కానీ మన ఎకనామిక్స్ లెక్చరర్ రాఘవ గారు చెప్పిన మానవ జన్మ సృష్టిలో అన్నిటికన్నా అత్యంత గొప్పది. అతి కొద్ది మందికి మాత్రమే ఆ అవకాశం వస్తుంది. బతికుంటే ఈ ప్రపంచంలో దేన్నైనా సాధించవచ్చు, గొప్ప వాటిని చూడవచ్చు, అనుభవించడానికి, ఆస్వాదించడానికి ఈ ప్రపంచం కన్నా గొప్పది ఏదీ లేదు. పిరికి వాళ్ళే చనిపోవాలని అనుకుంటారు. నిరాశ చెందకుండా ఆశతో ముందుకెళితే దేన్నైనా సాధించవచ్చు. అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే, శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే, ఏది తనంత తాను నీదరికి రాదు, శోధించి సాధించాలి అది ధీరగుణం. కాబట్టి ఆ సుఖాలను మనం శోధించాలి, అందుకు మనం పోరాటం చెయ్యాలి అన్న మాటలు గుర్తుకొచ్చి నన్ను నేను నిగ్రహించుకున్నాను. ఈలోగా నువ్వేం చేసుకుంటావోనన్న భయం కలిగింది. అయినా ఎప్పుడు ఆత్మహత్య పిరికివాళ్లే చేసుకుంటారని నువ్వు నాతో చెప్పే మాటలు గుర్తుకొచ్చి నువ్వు ఆ పని చెయ్యవనే ధైర్యం వచ్చింది. నిన్న రాత్రి నాన్న ఢిల్లీ వెళ్ళడంతో అమ్మకి చెప్పకుండా ఇలా వచ్చేసాను. అయినా చచ్చి ఏం సాధిస్తాం చెప్పు, అది పిరికివాళ్ళు చేసే పని. ఎలాగైతేనేం నేనెంతో ఇష్టపడి ప్రేమించిన నీ దగ్గరికి వచ్చేసాను. ఇక నా జీవితం పండినట్లే. కష్టాలైనా సుఖాలనైనా కలిసే పంచుకుంటూ ముందుకెళ్దాం అంటూ శ్రీధర్ దగ్గరికి వచ్చి గట్టిగా కౌగిలించుకుంది. ఆమె స్పర్శకతను పులకించిపోయాడు. జీవితం ఇంత గొప్పదా అని ఆమె కౌగిలించుకున్న క్షణాన అనిపించింది. గంట క్రితం దాకా జీవితం వ్యర్థం అనుకున్నవాడు ఇప్పుడు జీవితం చాలా చాలా గొప్పదని, అది అందమైనదన్న లాంటి భావనకి వచ్చి ఆనందంతో కళ్ళు మూసుకున్నాడు. ఈ కథ స్నేహ పత్రికలో 16 ఏప్రిల్ 2023 ప్రచురించారండి. కథ సమాప్తం. కథ బాగుందండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి ప్రేమతో, మీ మను.